నిశ్శబ్ద సంగీతం 10వ భాగం. రచన డాక్టర్ సి ఆనందారామం గారు. అకస్మాత్తుగా వచ్చిన కుసుమను చూసి ఆశ్చర్యపోయారు శ్రీనివాసు, అలమేలు. కుసుమ ద్వారా సంగతి విన్న అలమేలు నిర్ఘాంతపోయింది. ఒసి పాపిష్టి దాన, ఎంత పనిచేశావే అని తల బాదుకుంది. కుసుమకి అందరి మీద కసిగా ఉంది. తర్వాత తల బాదుకుందు కానీ 3000 సర్దగలవా? 3000 ఎక్కడ తేను? 2 ఏళ్ల నుంచి నేను నెల నెలా పంపిస్తున్నదంతా ఏమైంది? ఏమవుతుంది? ఖర్చు అయిపోతుంది. అయినా నువ్వు ఇలాంటి పాడు పని చేసి మా పీకల మీదకి తెస్తావని కలగంటావా? అమ్మ, నాకెన్నేళ్ళు? అదెందుకు, 25 ఉంటాయేమో. 25 కాదు, 28 నుండి 29 వచ్చాయి. నీకెన్నో ఏట పెళ్ళయింది? అబ్బో, ఆ కాలం వేరు. ఇప్పట్లాగా ఇన్నేసేళ్ళు వరకు ఉంచేవాళ్ళ. నాకు 16వ ఏటే పెళ్ళైపోయింది. అవునులే, 16వ ఏట పెళ్లి చేసుకుని 18వ ఏట నుంచి పిల్లలు గంటున్న నీకు 28 నిండినా పెళ్లి కాని కూతురు మనసు అర్థం కాకపోవటంలో ఆశ్చర్యం లేదు. అందుకే తేలిగ్గా పాపిష్టి దానా అని తిట్టగలిగావు. ఏమిటి నువ్వు అనేది? ఆడదానివేనా, ఆడదాని మనసు అర్థం చేసుకోలేకపోయావు అంటున్నాను. నేను చేసింది పొరపాటే, కానీ నువ్వు తిట్టడం కాదు, జాలిపడాలి. ఇంత వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయలేకపోయినందుకు బాధపడాలి. అవ్వ, ఎంత బరి తెగించావే! తల్లిదండ్రుల బాధ్యతలు మర్చిపోయినప్పుడు కూతుళ్ళు బరి తెగించాల్సిందే. నెల నెలా పంపుతున్న నా జీతం అందుకోవడమే తప్ప నా పెళ్లి గురించి ఆలోచనే రాలేదా నీకు? అంతవరకు ఒక గదిలో ఉండి తల్లి కూతుళ్ల సంభాషణ వింటున్న శ్రీనివాసిగా సహించలేకపోయాడు. చటుక్కున అక్కడికి వచ్చాడు. తండ్రిని చూడగానే కుసుమ ముఖం పాలిపోయింది. అలమేలు, చూడండి దాని ఆగడం అంది రోషంగా. కుసుమ, నీకు పెళ్లి కానందుకు ఎంత క్షోభపడుతున్నావో, నీ పెళ్లి కోసం ఎలా ప్రయత్నిస్తున్నానో సాక్ష్యాలతో సహా నీకు వివరించి సంజాయిషి ఇచ్చుకోలేను. ఎంతైనా నన్ను నేను అంత అవమానం చేసుకోలేను. కానీ నువ్వు పంపిన డబ్బు వడ్డీతో సహా తీర్చుకోగలను. అది తీసుకుని మమ్మల్ని క్షమిస్తావా? తండ్రి గంభీర కంఠస్వరం వింటుంటే కుసుమ గొంతు పొడారిపోయింది. ఏమీ మాట్లాడలేకపోయింది. అంత డబ్బు ఇప్పుడు ఎలా ఇస్తారండి అంది అలమేలు. ఇల్లమ్మి? అయ్యయ్యో, ఇదేదో ప్రయోజకురాలై వాడిని ప్రయోజకుని చేస్తుందని ఆశలు పెట్టుకుంటే అదేదీ లేకపోగా చివరికి మనకున్న ఈ కాస్త కొంప తెగనమ్ముతారా? కొడుకు ఎంతో, కూతురు అంతే. వాడి కోసం దీని బతుకు బండలు చేయమంటావా? ఎంతో విశాల హృదయంతో మాట్లాడుతున్న తండ్రి ముందు కుసుమ కుంగిపోయింది. తన తొందరపాటు కుమిలిపోతూ తండ్రి పాదాలను అల్లుకుని ఏడ్చింది. శ్రీనివాసు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. లే తల్లి, పొరపాట్లు అందరూ చేస్తారు, కానీ తొందరపడి నోటికి ఎంత వస్తే అంత అనకమ్మా. తల్లిదండ్రులకి బిడ్డల క్షేమం అక్కర్లేదా? ఏం చేయగలం? కానీ రోజులు వచ్చాయి. సంఘం ఇలా తయారైంది. పెళ్ళి మగవాడికి డబ్బు సంపాదించుకునే సాధనమై కూర్చుంది. లే, దిగులు పడకు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. మర్నాడు లేచేసరికి కుసుమ కనపడలేదు. అలిమేలు బాధపడసాగింది. శ్రీనివాస ఆందోళనగా కుసుమ పక్క మీద వెతికాడు. చీటీ కనపడింది. నా కోసం కంగారు పడకండి, నేనే అఘాయిత్యం చేయను. నా ఉద్యోగంలో నేను మళ్ళీ చేరుతున్నాను. నన్ను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను నేనే చక్కదిద్దుకోగలను. నా సమస్యలను నేనే పరిష్కరించుకోగలను. నా బ్రతుకు నేనే బ్రతకగలను. నా కోసం ఇల్లు అమ్మకండి. మీ కుసుమ. కుసుమ క్షేమంగా ఉందని విన్నాక అలమేలు గాబరా తగ్గింది. ఇల్లు అమ్మవలసిన అవసరం తప్పిపోయినందుకు సంతోషం కూడా కలిగింది. కానీ శ్రీనివాస్కు మాత్రం ఆందోళన తగ్గలేదు. ఒక్కసారి మెడ్రాస్ వెళ్ళి సంగతి సందర్భాలు స్వయంగా విచారించి రావాలని నిర్ణయించుకున్నాడు. మోహన్ చెప్పిన గుర్తుల వల్ల మాధవ ఇల్లు తేలిగ్గానే కనుక్కోగలిగింది సరళ. తానెన్నడూ చూడని ఆ అపరిచితురాలని ఆశ్చర్యంతో ఆహ్వానించింది. మాధవకు ఉత్తరం రాస్తున్న జానకి. మీకు నేను తెలియకపోవచ్చు, కానీ నాకు మీరు తెలుసు. జానకి మడిచి పుస్తకంలో దాచిన ఉత్తరం వైపు చూస్తూ ఆమె చూపించిన కుర్చీలో కూర్చుంటూ అంది సరళ. జానకి ఏ సమాధానం చెప్పలేక అందమైన సరళ విగ్రహాన్ని చూస్తూ కూర్చుంది. నా పేరు సరళ. ఉలిక్కిపడింది జానకి. నాకు మీరు తెలుసు అని అప్రయత్నంగా అనేసింది. ఎలా తెలుసు? మాధవ చెప్పాడా? లేదు. మరి మా అన్నయ్య చెప్పాడా? మీ అన్నయ్య ఎవరు? మోహన్ మీకు తెలీదు? మాధవతో కూడా ఇక్కడికి వచ్చాడు. ఆయన తెలుసు, మీ అన్నయ్య అని తెలియదు. పోనీలేండి, మీకు చాలా కష్టం కలిగించే విషయాలు మాట్లాడటానికి వచ్చాను నేనెవరో తెలుసన్నారు. మరి మీ పెళ్లికి ముందు నుంచి మాధవకి నాకు మధ్య అనుబంధం కూడా తెలుసా?
జానకి మాట్లాడలేదు. తెలుసునని మీ ముఖం చూస్తే అర్థమైపోతోంది. ఇంకా నీ సంగతి కూడా నాకు తెలుసు. మాధవ్ మరీ ఇంత మంచివాడు కాకపోతే ఈనాడు నేను కోరరాని కోరిక కోరుతున్న ఒక దోషిగా మీ ముందు నిలబడవలసి వచ్చేది కాదు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు, హీనస్వరంతో అంది జానకి. మీరు కన్నీళ్లతో మాధవ మనసులోని మంచితనాన్ని ఉపయోగించుకుని మీ మెడలో తాళి కట్టించుకున్నారు. అయినా మాధవ నావాడు, నా మాధవ నాకు ఇచ్చేయమని అడగడానికి వచ్చాను. జానకి తల గిర్రున తిరగసాగింది. ఆనాడు తనను పెళ్లి చేసుకోవలసిందని మాధవను ప్రాధేయపడ్డ సంఘటన ఎప్పుడు గుర్తుకొచ్చినా లజ్జతో కుంగిపోతూ ఉంటుంది జానకి. నిజానికి ఆ కారణం వల్లనే మాధవ ముందు తను అప్రయత్నంగా ముడుచుకుపోతూ ఉంటుంది. తనంత తాను మాధవను సాహసించి ఏనాడూ సమీపించడానికి ప్రయత్నించనూ లేదు. తనకెంతో లజ్జాకరమైన ఈ సంఘటనను మాధవ ఎవరితోనైనా చెప్పగలడని ఏనాడూ ఊహించలేదు జానకి. మాధవ జీవితంలోంచి వెళ్ళిపోవటానికి తను సిద్ధంగా ఉంది. అతడు కట్టిన మాంగళ్యాన్ని అతన్ని బంధించేందుకు వాడుకోనని ఎన్నోసార్లు చెప్పింది. అయినా మాధవ ఈ రహస్యాన్ని సరళకు చెప్పాడు. పైగా ఈ బంధాన్ని తెంచుకోవలసిందని సరళ ద్వారా కబురు చేశాడు. ఆయన ఆ సంగతులన్నీ మీకు చెప్పారా? వణుకుతున్న గొంతుతో అడిగింది. చెప్పలేక రాశాడు, చూడండి. మాధవ తనకు రాసిన ఉత్తరం బ్యాగులోంచి తీసి జానకికి అందించింది సరళ. ఆ ఉత్తరంలో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క సమ్మెట పోటై తగలసాగింది జానకికి. ఇటీవల మాధవ చూపుతున్న ఆదరణ అంతా ఒక పెద్ద వెక్కిరింతలాగా తోచింది. తన బ్రతుకు మొత్తం ఒక పరిహాసం అయింది. నేను మాట్లాడే మాటలు ధర్మం కావని నాకు తెలుసు. అయినా నాకు మాధవ ప్రేమ తప్ప ఏ ధర్మం అక్కర్లేదు. మాధవను చూశాక ప్రేమకు అర్థం తెలుసుకున్నాను. మీది ప్రేమతో నా గుండెలు నింపుకున్నాను. మాధవ చుట్టూ నా బ్రతుకు అల్లుకున్నాను. నా మాధవను నాకు విడిచిపెట్టండి. నన్నెందుకిలా బ్రతిమాలుతున్నారు? నేను అభ్యంతర పెడతానని చెప్పారా? అది కాదు. మాధవ మంచివాడు. మిమ్మల్ని నిరాధారంగా వదలలేనంటున్నాడు. నా మీద ఎంత ప్రేమున్నా ఒక జీవితాన్ని నాశనం చేయలేను అంటున్నాడు. మీ మీద జాలితో నా బతుకు నాశనమైనా తనకు సంతోషం శూన్యమైనా సరే సహిస్తానంటున్నాడు. దానికి నన్నేం చేయమంటారు? మీరు మాధవకి విడాకులు ఇవ్వాలి. ఇస్తాను. ఆ తర్వాత దాని గురించి ఆలోచన మీకెందుకు? నాకు లేదు. మాధవ ఆ తర్వాత గురించి ఆలోచిస్తున్నాడు. మీకు ఆ తర్వాత ఆశ్రయం లేకుండా పోతుందని మీరు కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటే గానీ. ఛీ! గర్జించింది జానకి. ఒక్క క్షణం సరళ గుండెలు దడదడలాడాయి. అంతలో ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. నా మాధవను కన్నీళ్లతో కట్టి పడేసుకున్నారు. ఇప్పుడు పాతివ్రత్య నాటకంతో వదలనంటున్నారు. కన్నెపిల్ల అమాయకంగా హృదయంలో నిలుపుకున్న మూర్తిని చేయి చాచి బిచ్చంలా తీసుకోవటం చీ అనిపించలేదు. కానీ ఈనాడు ఆమె సొత్తు ఆమెకివ్వటం చీ అనిపిస్తోంది. మీకు వేరే ఆశ్రయం లేదనేగా మాధవ మేము పెళ్లి చేసుకోమని ప్రార్థించారు. నా మాట నమ్మండి. అన్ని విధాల మాధవతో సమానమైన వరుడే మీకు దొరుకుతాడు. మీకే లోటు రాదు. నా గుండెల్లో చిచ్చు పెట్టకండి అని వెక్కి వెక్కి అడవసాగింది సరళ. పాతివ్రత్య నాటకం. ఈ మాట జానకి చెవుల్లో మారుమోగింది. తనది నాటకమా? ఎంత తేలిగ్గా అనగలిగింది సరళ. ఈ బంధం ఇంత అర్థహీనంగా సరళకు తోచడానికి కారకులెవరు? బాధపడకండి సరళ, ఏడవకండి. ఆయనతో చెప్పండి, నేనేం పతివ్రతను కాను. నా ఆశ్రయం నేను చూసుకోగలను. సరళ ఆశ్చర్యంగా చూసింది. అంటే? వెంటనే జానకి ఏం చెప్పలేకపోయింది. ఇప్పుడు ఏం చెప్పలేను. అన్ని విషయాలు తర్వాత అవే తెలుస్తాయి. మీకు అన్ని విధాల అనుకూలమైన సంబంధం. క్షమించండి, నాకు సంబంధం మీరు వెతకక్కర్లేదు. అంటే మీరే వెతుక్కున్నారా? జానకి పేలవంగా నవ్వింది. సరళ ఒక్క క్షణం అయోమయంగా చూసి, అయితే మీరు కూడా మాధవకు విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారని చెప్పనా మాధవతో అంది. ఎలా చెబితే మీకు అనుకూలంగా ఉంటుందో అలా చెప్పండి. మీరు మళ్ళీ మాధవతో కాదనరుగా? ఏమీ అనను. థ్యాంక్స్ అండి, వెళ్తాను. ఉండండి, భోజనం చేసి వెళ్తురు కానీ. ఏం అక్కర్లేదు. ఈ శుభవార్త మాధవకి ఎంత తొందరగా చెప్దామని తహతహలాడుతున్నాను. సరళ వెళ్ళిపోయింది. శుభవార్త మాధవకు కూడా శుభవార్తేనా? కొన్ని క్షణాలు చైతన్యం పోయిందానిలాగా కూర్చున్న జానకి లేచి మాధవకు తను రాస్తున్న ఉత్తరం చింపి ముక్కలు చేసింది. ఎంతో అపురూపంగా తను దాచుకున్న మాధవ ఉత్తరాలన్నీ బయటికి తీసి ఎంతోసేపు వాటిని చూస్తూ కూర్చుంది. చివరికి వాటన్నిటిని కట్టగట్టి ఓ పెద్ద కవర్లో పెట్టి పైన మాధవ చిరునామా రాసి మాధవ గదిలో బల్ల మీద పెట్టేసింది. సరళ తన గ్రామానికి బయలుదేరిన దగ్గర నుంచి ఏదో ఉద్వేగంతో కొట్టుకుపోతోంది మాధవ హృదయం. సరళను చూడగానే జానకి ఏమనుకుంటుందో, సరళ జానకితో ఏం చెప్తుందో, జానకి సున్నిత హృదయం ఆ మాటలకి ఎంత బాధపడుతుందో. పొరపాటు చేశాడు.
మోహన్కు భయపడి ఆగిపోయాడు. సరళతో తను వెళ్ళవలసింది. అసలు ముందే జానకితో సరళ విషయం చెప్పవలసింది. అదంతా గతం అని, ఇప్పుడు జానకికి తప్ప మన మనస్సులో మరొకరికి స్థానం లేదని జానకికి స్పష్టపరచవలసింది. ఏది ఎలా జరుగుతుందో, జానకి ఏమైపోతుందో. ఆ రోజు సాయంత్రానికి తిరిగి వచ్చేసింది సరళ. సరళ ముఖంలో వెల్లి విరుస్తున్న ఉత్సాహం చూసి మాధవ మనసు వణికిపోయింది. ఆవిడ ఒప్పుకుంది మాధవ, ఇక మన పెళ్లికి ఏ ఆటంకమూ లేదు. దేనికి ఒప్పుకుంది? అనుమానంగా అడిగాడు. విడాకులు ఇవ్వటానికి. అందుకు ఒప్పుకుంటుందని నాకు తెలుసు. ఆ తర్వాత మోహన్ను చేసుకుంటానందా? గతుక్కుమంది సరళ. తను అసలు మోహన్ ప్రస్తావనే తీసుకురాలేదు. మోహన్ని చేసుకుంటానని అనలేదు. మాధవ ముఖం వెలిగింది. నాకు తెలుసు, అందుకే జానకిని నేను వదలలేను. ఏం తెలుసు నీకు? ఆవిడ నీతో చెప్పమంది. నేనేం పతివ్రతను కాను, నా ఆశ్రయం నేను చూసుకోగలను అని. నన్ను సంబంధం వెతకక్కర్లేదంది. వెతకక్కర్లేకుండానే ఆవిడ దృష్టిలో ఎవరో ఉన్నారు. అబద్ధం. ఎవరిది? నేను అబద్ధం ఆడుతున్నానంటావా? కావాలంటే ఆవిడ్నే అడుగు. నీతో అబద్ధం ఆడితే చెప్పలేను, కానీ నాతో మాత్రం అలాగే చెప్పింది. ఏం తెలుసు నీకు? ఆవిడ నీతో చెప్పమంది. నేనేం పతివ్రతను కాను, నా ఆశ్రయం నేను చూసుకోగలను అని. నన్ను సంబంధం వెతకక్కర్లేదు అంది. వెతకక్కర్లేకుండానే ఆవిడ దృష్టిలో ఎవరో ఉన్నారు. అబద్ధం. ఎవరిది? నేను అబద్ధం ఆడుతున్నానంటావా? కావాలంటే ఆవిడ్ని అడుగు. నీతో అబద్ధం ఆడితే చెప్పలేను, కానీ నాతో మాత్రం అలాగే చెప్పింది. మాధవ హృదయం కొత్తలాడిపోయింది. అంతకుముందే ఆవిడ దృష్టిలో ఎవరో ఉన్నారు. ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. అసంభవం అని ఆక్రోశించసాగింది అతని మనస్సు. సరళతో ఈ విషయం వాదించలేక మౌనం వహించాడు. కొంచెంసేపు మాధవ దగ్గర కూర్చుని అతను ముభావంగా ఉండడం గమనించి నెమ్మదిగా సర్దుకుంటాడులే అనుకుని ఇంటికి బయలుదేరింది సరళ. జానకిని కలుసుకుని ఆమెతో మాట్లాడిన తర్వాత మాధవ జానకిని వదలలేను అంటానికి కారణం కేవలం విధి నిర్వహణ మాత్రమే కాదేమోనని అనుమానం కలగసాగింది సరళలో. ఆ ఆలోచనను భరించలేక దాన్ని బలవంతాన వెనక్కి నెట్టింది. సరళ తన దగ్గర నుంచి వెళ్ళిపోయాక ఒక్క క్షణం కూడా నిలవలేకపోయాడు మాధవ. వెంటనే జానకిని కలుసుకోవాలి. సరళ మాటల వల్ల ఆమె హృదయం గాయపడిందేమో కనుక్కోవాలి. జరిగిందంతా వివరంగా చెప్పి క్షమార్పణ వేడుకోవాలి. తనే తనకు సర్వస్వమని జానకిని నమ్మించాలి. ఎంతో ఆరాటంతో ఇంటికి చేరుకున్న మాధవకు ఇంటి తలుపులకున్న పెద్ద తాళం కప్ప ఎదురైంది. ఎన్నడూ తాళం వేయని ఆ తలుపులకున్న తాళం చూసి మాధవ మనస్సు విలవిలలాడింది. తనను ఎంతో ఆత్మీయంగా పెంచిన కాత్యాయని లేని వెలితి స్పష్టంగా కనిపించింది. ఆ క్షణంలో జానకి ఏమైందోనని అల్లాడిపోయింది మనసు. ఆ ఆవరణలోనే పూరింట్లో ఉన్న పాలేరు మాధవని చూసి పరుగున వచ్చి తలుపు తెరిచాడు. అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? ఊరు వెళ్ళిపోయారు బాబు. ఎప్పుడు? ఏ ఊరు? ఇవాళ పొద్దుటే బాబు. ఏ ఊరో తెలియదు, నాకేం చెప్పలేదు. ఇదిగో తాళాలు ఇచ్చిపోనారు, మీరు వస్తే ఇయ్యమన్నారు. దడదడలాడుతున్న గుండెలతో తాళాలు తెరిచాడు మాధవ. బయట చీకటంతా ఒక్కసారిగా లోపలికి ప్రవేశించింది. తడుముకుంటూ లైటు వేశాడు. ఇల్లంతా శుభ్రంగా సర్దుంది. శూన్యంగా ఉన్న ఆ ఇంట్లో ఉండలేకపోయాడు. జానకి తనకేమైనా ఉత్తరం వదిలిందేమో అన్న ఆశతో ఇల్లంతా చూశాడు. తన గదిలో తన చిరునామా ఉన్న కవర్ కనిపించింది. ఆశగా తెరిచాడు. అందులో ఉన్నవన్నీ తను రాసిన ఉత్తరాలు. తన ఉత్తరాలు తనకే ఇచ్చేసిందా జానకి? అంటే పూర్తిగా తెగతంపులు చేసుకున్నట్లేనా? భరించలేకపోయాడు మాధవ. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆ అన్న కాకి ఇంకెవరున్నారు తనకి? అక్కడికే వెళ్ళిపోయి ఉంటుంది. భోజనం కూడా చేయకుండా శ్రీనివాస్ గ్రామానికి వెళ్ళాడు మాధవ. వేళకాని వేళొచ్చిన మాధవన్ చూసి ఆశ్చర్యపోయింది అలమేలు. రండి రండి, కూర్చోండి. అదేమిటి ఇలా వచ్చారు? జానకిని కూడా తీసుకొచ్చారా? మర్యాద చేస్తూ అంది అలిమేలు. మాధవ గుండెల్లో పిడుగు పడింది. జానకి ఇక్కడికి రాలేదా? మరెక్కడికి వెళ్ళినట్టు? ఊరికే వచ్చాను, బావగారిని ఒకసారి చూద్దామని తడబడుతూ అన్నాడు మాధవ. అయ్యో, రాక మీరు వచ్చేసరికి ఆయన కూడా లేరు. మెడ్రాస్ వెళ్ళారు మా కుసుమ దగ్గరికి. పర్వాలేదండి, వస్తాను అని లేచాడు మాధవ. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం ఏమిటి? భోజనం చేసి రేపు వెళ్తురు కానీ. పర్వాలేదులేండి, భోజనం చేసి వచ్చాను, అర్జెంటు పనుంది, వెళ్తాను. ఆవిడ సమాధానం కోసం ఎదురు చూడకుండా లేచి బయలుదేరాడు మాధవ. తూలుతూ వెళ్ళిపోతున్న మాధవను వింతగా చూస్తూ నిల్చుండిపోయింది అలమేలు. స్వయంగా వెళ్ళి కనుక్కొచ్చావా? నా మాటలన్నీ నిజమేనని తెలిసిందా? వడలిపోయిన మాధవ మొహం చూస్తూ కసి ఆవేదన కలిసిన స్వరంతో అంది సరళ. శారీరకంగానూ మానసికంగానూ కూడా చాలా అలసిపోయాడు మాధవ. ఒక్కసారి విసుగ్గా సరళ వైపు చూసి ముఖం మరోవైపు తిప్పుకున్నాడు. ఈ తిరస్కారం సరళ మనసును నొప్పించింది. ఏం చెప్పింది జానకి? వెటకారంగా రెట్టించింది. జానకి లేదు. ఉలిక్కి పడింది సరళ. లేదు, వాళ్ళ పుట్టింటికి వెళ్ళుంటుంది.
అక్కడా లేదు. నిన్ను పంపి చాలా పొరపాటు చేశాను. నువ్వేం మాట్లాడావో, తనేం అర్థం చేసుకుందో, ఎక్కడుందో, ఏమైపోయిందో, నా జానకి మళ్ళీ నా దగ్గరికి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. నీ జానకియా? ఈర్షతో మనసు బగ్గుమంటుండగా రెట్టించింది సరళ. విసురుగా సరళ వైపు తిరిగాడు మాధవ. ధైర్యంగా సరళ చూపులను ఎదుర్కొన్నాడు. అవును, నా జానకి. ఈ విషయం మొదటే నీకు చెప్పుండాల్సింది. అన్ని విధాలా నేనే నింద్యుణ్ణి. నా పిరికితనమే మొదటి నుంచి అన్ని అనర్థాలకు కారణం. బ్లస్ట్గా చెప్పి నీ మనసును నొప్పించలేక ఆ వంక ఈ వంక వెతుక్కోవడానికి ప్రయత్నించాను. నిజం చెప్తున్నాను విను. గతానికి నేను సంజాయిషి ఇచ్చుకోలేను. ప్రస్తుతం నా మనసులో జానకి తప్ప ఎవరికీ స్థానం లేదు. నిన్ను ప్రేమించగలిగే శక్తి నాలో లేదు. నన్ను క్షమించి నన్ను మర్చిపోయి ఎవరినైనా పెళ్లి చేసుకో. సరళ ముఖం తెల్లగా పాలిపోయింది. జానకిని చూసినప్పటి నుంచి ఈ అనుమానమే సరళ మనసులో లీలగా మెదిలి బాధిస్తోంది. అయినా ఆ మాటలు మాధవ నోట విని సహించలేకపోతోంది. నీ జానకి అని నువ్వు చెప్పుకోవాల్సిందే. ఆవిడెవరినో ఎప్పుడో నిశ్చయించేసుకుంది. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళుంటుంది అంది కసిగా అంది సరళ. కస్సుమని లేచాడు మాధవ. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు సరళ. జానకి ఎలాంటిదో నా హృదయానికి తెలుసు. జానకికి ఆ మాత్రం ఆధారమే ఉంటే ఆనాడు నన్ను ప్రాధేయపడేదే కాదు. సిగ్గు విడిచి అలాంటి కోరిక కోరవలసి వచ్చినందుకు జానకి ఎంత తల్లడిల్లిపోయిందో, లజ్జతో ఎలా ముడుచుకుపోయిందో, ఒక్కొక్క మాట పలుకుతున్నప్పుడు ఆ గొంతు ఎంత వణికిపోయిందో నేను మర్చిపోలేను. సరళ కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది. తర్వాత ఏదో ఆలోచించుకుని అంది. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి డబ్బు కావాలి. నీతో పరిచయం కావటానికి ముందే జానకి మరొకళ్ళను ప్రేమించగా అతడు జానకి బీద పిల్లవటం వల్ల తిరస్కరించి ఉండవచ్చు. అందుకే నిన్ను ప్రాధేయపడింది. అప్పుడు చాటుమాటుగా డబ్బు పోగు చేసుకుని మళ్ళీ తన వెనకటి ప్రియుడి దగ్గరికే వెళ్ళిపోయి ఉంటుంది. సరళ మాటలతో ఆపాదమస్తకం బగ్గుమనగా ఒక పురుగును చూసినట్టు చూశాడు మాధవ. నీలాంటి వాళ్ళు ఇలాగే ఆలోచించగలరు. జానకి చాటుమాటుగా డబ్బు పోగు చేసుకోవాల్సిన అగత్యం లేదు. అత్తయ్య ఆస్తి అంతా జానకి పేరనే ఉంచింది. నా ఆస్తి నన్ను తీసుకోమని జానకి పోరు పెట్టని రోజు లేదు. నీ ఆస్తి నువ్వు తీసేసుకున్నావా? లేదు. ఇకనే ఆ ఆస్తి ఉందిగా కనుకే ధైర్యంగా లేచిపోయింది. లేకపోతే ఎలా వెళ్ళగలుగుతుంది? నోరు మొయ్యి. ఒళ్ళు తెలియని కోపంతో గట్టిగా అరిచాడు మాధవ. సారీ సరళ, ఇంకా జానకి గురించి ఇలా మాట్లాడకు. నేను వినలేను. జానకి తన నోటితో ఏనాడు చెప్పకపోయినా జానకి నన్నే ప్రేమిస్తుందని నాకు తెలుసు. ఆ ముగ్ధ ప్రాణయమే నా మనసులో ఆమె నిండిపోవడానికి ప్రధాన కారణం. నా ఆస్తికి జానకి ఏనాడు ఆశపడదు. ఏ పరిస్థితుల్లోనూ అందులో చిల్లి గవ్వ కూడా వాడుకోదు. ఏ ధైర్యంతో లేచిపోయింది మరి? లేచిపోలేదు, తరమగొట్టబడింది. నేను మూర్ఖుణ్ణై నిన్ను పంపాను, నువ్వు తరిమేశావు. మాధవ, ఇంత నింద వేయకు. నేను ఆవిడతో లేని విషయాలేం చెప్పలేదు. ఇంట్లోంచి పొమ్మని కూడా చెప్పలేదు. విషయం ఒక్కటే అయినా చెప్పే విధానాన్ని బట్టి వేరు వేరు అర్థాలు స్ఫురిస్తాయి. ఇంట్లోంచి పొమ్మని నువ్వు చెప్పనక్కర్లేదు. తన ఇల్లు వదలక తప్పని స్థితి అని జానకి అనుకుంటే ప్రాణాలకైనా తెగించి వెళ్ళిపోతుంది. ప్లీజ్ నువ్వు ఇంక వెళ్ళు సరళ. ఇంకా నాతో వాదించకు. నాకు పిచ్చెక్కిపోతుంది. అసలు జానకి ప్రాణాలతో ఉందా లేదా అని భయపడుతున్నాను. పోలీస్ రిపోర్ట్ ఇస్తే అల్లరవుతుందని సందేహిస్తున్నాను. నా కోసం ఇక్కడికి వచ్చిందా అని అనుమానంగా ఉంది. నా ఆస్తి నాకు అప్పచెప్పి కానీ ఆత్మహత్య చేసుకోకూడదనే నమ్మకం నాకు. చేసుకోదు అని. ఆ ఆశతోనే కొంచెం ధైర్యంగా ఉన్నాను. 4 రోజులు అన్ని చోట్ల వెతికి అప్పుడు పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. సరళ ఉనికినే గమనించినట్టు స్వాగతంలో మాట్లాడుకుంటున్నాడు మాధవ. ఆ పరిస్థితుల్లో తను మాధవని మాట్లాడింది ప్రయోజనం లేదని అర్థమైపోయింది సరళకి. జానకి మాధవి మీద ప్రేమ లేదని రుజువు చేయగలిగితే గానీ మాధవ తనవాడు కాడు. అది ఎలా సాధ్యం? గుండెల నిండా గుబులు నింపుకొని భారంగా కదిలిపోయింది సరళ. పిచ్చివాళ్లాగా జానకి కోసం వెతుకుతున్నాడు మాధవ. నిద్రాహారాలు సరిగ్గా లేక మనిషి సగమయ్యాడు. ఈ స్థితిలో చిరునవ్వుతో వచ్చిన సరళను చూడగానే అతనికి చాలా చికాకు కలిగింది. ఇప్పుడు నాతో ఏ విషయాలు చర్చించకు. నీకు చేతనైంది చేసుకో అన్నాడు కరుగ్గా. సరళ ముఖంలో విజయ గర్వం తాండవమాడుతోంది. మాధవ కరుకుతనానికి చిన్నబుచ్చకపోవగా చిరునవ్వు నవ్వింది. ఎందుకలా కసురుకుంటావు? నీకు జానకి గురించిన సమాచారం చెప్పడానికి వచ్చాను. మాధవ విసుగు త్రుటిలో మాయమైంది. జానకి గురించా? క్షేమంగా ఉంది కదా? ఎక్కడుంది? జానకి పేరు వినగానే మాధవలో వచ్చిన మార్పు, అతని కంఠంలో ధ్వనించిన ఉత్సాహం సరళను కోటి శూలాలతో పొడిచాయి. శాంతం పెట్టి నవ్వుకుంటూ అంది శాంతం తెచ్చుకుని. క్షేమంగానే ఉంది. మెడ్రాస్లో వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయి కుసుమ దగ్గరుంది. నీకెలా తెలిసింది? మోహన్కి ఉత్తరం రాసింది. ఉలిక్కిపడ్డాడు మాధవ. జానకి మోహన్కి ఉత్తరం రాసిందా? తను అక్కడ ఎవరి దగ్గర 100 రూపాయలు అప్పు చేసి మెడ్రాస్ వెళ్ళిందట. మోహన్ని ఆ 100 వాళ్ళకు పంపించమని ఉత్తరం రాసింది. వాళ్ళ అడ్రస్ ఇచ్చింది. కొన్ని రోజుల్లోనే మోహన్ అప్పు తీరుస్తానని రాసింది. మలినమైన ముఖంతో మాధవ అలాగే నుంచున్నాడు. ఆ ముఖం చూసిన సరళకు సంతృప్తి కలిగింది. మరో సమిద వేయకుండా ఉండలేకపోయింది.
నిన్నే ప్రేమించిన జానకి అన్నయ్యను సహాయం కోరటం ఏమిటో, ఆ 100 మళ్ళీ ఎలా తీరుస్తుందో, నీ అడ్రస్ తెలుసుగా, నీ ఆస్తి దస్తావేజులు నీకు పోస్టులోనైనా పంపలేదే. విపరీతమైన ఆవేదన, వెర్రి కోపం మనసు నమిలేస్తుండగా సరళను ఉద్దేశించి, కుసుమ అడ్రస్ తెలుసా నీకు అన్నాడు. తెలుసు. జానకి మోహన్కి రాసిన ఉత్తరాన్ని మాధవకు అందించింది సరళ. సరళ ప్రవర్తన మోహన్కి నచ్చలేదు. మాధవ మరొకరిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భార్యాభర్తలిద్దరికీ పరస్పరం ప్రేమానురాగాలున్నప్పుడు సరళ ఇంకా మాధవ కోసం పాగులాటంలో అర్థం లేదనిపించింది. ఆ విషయమే సరళకి చెప్పి చూశాడు. అయినా సరళ తన పట్టు వీడలేదు. విసుగు పుట్టి సరళ విషయంలో జోక్యం కలిగించుకోవటం మానేశాడు మోహన్. తనకు జానకి రాసిన ఉత్తరం చూపించి మాధవకి జానకి సమాచారం తెలియచేయమని మోహన్ సరళతో చెప్పాడు. కానీ సరళ ఆ ఉత్తరాన్ని ఒక అస్త్రంలా ఉపయోగించుకుంటుందని మోహన్ ఊహించలేదు. కసిగా చేతిలో ఉత్తరాన్ని నలుపుతున్న మాధవను సంతృప్తిగా చూస్తూ విజయ గర్వంతో వెళ్ళిపోయింది సరళ. ఈ భాగం మరి ఇప్పటితో ఆపేద్దామా? థ్యాంక్ యూ.